హలో తెలుగు ఆస్పిరెంట్స్. ఈరోజు నేను 2018లో తెలంగాణలో వచ్చిన సివిల్ ఎస్ఐ నోటిఫికేషన్ గురించి, అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ఈవెంట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కూడా సేమ్ ఇలానే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకనే ఎస్ఐ ఎగ్జామ్లో ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత ఈవెంట్స్, తర్వాత మెయిన్స్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమ్స్లో ఒక పేపర్ ఉంటుంది. అది 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అనమాట. అర్థమెటిక్ 100 మార్క్స్, జనరల్ స్టడీస్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇది ప్రిలిమ్స్లో ఉంటుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఈవెంట్స్కి వెళ్తారు. ఈవెంట్స్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. ఈవెంట్స్ అనేటివి బాయ్స్కి వచ్చేసి 5 ఈవెంట్స్ ఉంటాయి, గర్ల్స్కి వచ్చేసి 3 ఈవెంట్స్. బాయ్స్లో 5 ఈవెంట్స్ ఏంటి అంటే, ఒకటి 800 మీటర్స్, 100 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్ అండ్ షార్ట్ పుట్. గర్ల్స్కి ఏమో ఓన్లీ 100 మీటర్స్, లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ అనమాట. 2018 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్లో ఓసీ కట్ ఆఫ్ వచ్చే 40% అనమాట. వచ్చిన వాళ్ళందరూ ఈవెంట్స్కి ఎలిజిబుల్ అనమాట. బీసీ 35%, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఏంటంటే 30% వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఈవెంట్స్కి ఎలిజిబుల్ క్యాండిడేట్. ఈవెంట్స్లో ఫస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మన యొక్క హైట్ అనేది మెజర్ చేస్తారు. బాయ్స్ గర్ల్స్ ఎలిజిబుల్ ఉన్నారా లేరా అని చెక్ చేసిన తర్వాత, హైట్లో ఎవరన్నా తక్కువ హైట్ ఉంటే వాళ్ళు రిజెక్ట్ అవుతారు. మిగిలిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలానే ఈ ఈవెంట్స్లో బాయ్స్కి మినిమం ఉండాల్సిన హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ అనేది కొన్ని పోస్టులకి ఈ హైట్ ఉంటుంది అన్నమాట. సివిల్ కానీ కొన్ని పోస్టులకి కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. అదే ఒకవేళ గర్ల్స్కి అయితే 152.5 సెంటీమీటర్స్ అనేది గర్ల్స్కి ఉండాల్సిన హైట్. ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు. మెయిన్స్లో ఏంటంటే 4 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1, 2, నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ పేపర్స్. లాంగ్వేజ్ పేపర్స్ అనేటివి క్వాలిఫైయింగ్ మార్క్స్. అరిథమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ పేపర్లో మనము ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకుంటే మనకి సివిల్ అంటే మంచి పోస్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మెయిన్స్ అనేది ఓన్లీ మెరిట్ బేసిస్ పైనే సెలెక్షన్ అనేది చేస్తారు. మెయిన్స్లో పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్, పేపర్ 2 వచ్చేసి లాంగ్వేజ్ 2, ఉర్దూ ఆర్ తెలుగు అనమాట. ఈ పేపర్స్ అనేవి జస్ట్ మనం క్వాలిఫైయింగ్ పేపర్స్లా మాత్రమే కన్సిడర్ చేస్తారు. లాంగ్వేజ్ పేపర్స్ అనేవి 200 మార్క్స్కి ఉంటాయి. పేపర్ 3 అండ్ పేపర్ 4 వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ పేపర్స్. ఇవి కూడా 200 మార్క్స్, 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈవెంట్స్లో డిస్కస్ చేద్దాము ఏది క్వాలిఫైయింగ్ అని. బాయ్స్కి 5 ఈవెంట్స్ చెప్పినాం కదా. 800 మీటర్స్ని మినిమం 170 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 100 మీటర్స్ అయితే 15 సెకండ్స్లో, లాంగ్ జంప్ అయితే 3.8 మీటర్స్, హై జంప్ అయితే 1.2 మీటర్స్, షార్ట్ పుట్ అయితే 5.6 మీటర్స్లో వేయాలి. షార్ట్ పుట్ వచ్చేసి 7.26 kgs. గర్ల్స్కి అయితే 100 మీటర్స్ 20 సెకండ్స్లో, లాంగ్ జంప్ అయితే 2.5 మీటర్స్, షార్ట్ పుట్ 3.7 మీటర్స్ వేయాలి. ఎంత అంటే షార్ట్ పుట్ వెయిట్ 4 kgs ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బాయ్స్ అయితే 5 ఈవెంట్స్లో 3 కంప్లీట్ చేయాలి. 800 మీటర్స్ కన్ఫామ్, 100 మీటర్స్ ఆర్ రిమైనింగ్ 4లో ఎనీ 2 అన్నట్టు. గర్ల్స్ అయితే
100 మీటర్స్ కన్ఫామ్గా క్వాలిఫై అవ్వాలి. లాంగ్ జంప్ ఆర్ షార్ట్ పుట్లో ఏదన్నా ఒకటి వేస్తూ ఉండాలి. ఇఫ్ మీకు ఏఆర్ కావాలి అంటే కన్ఫామ్గా 5 ఈవెంట్స్ బాయ్స్, 3 ఈవెంట్స్ గర్ల్స్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సివిల్ అనుకుంటే సివిల్లో అయితే ఇలా ఏముండదు, ముందు చెప్పినట్టే ఉంటుంది. మనము మెయిన్స్లో ఎక్కువ స్కోర్ చేస్తే సివిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉమెన్కి 33% రిజర్వేషన్ అనేది ఉంటుంది. అలానే మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్, అప్పర్ లిమిట్ ఏజ్ వచ్చేసి ఓసీస్కి 25 ఇయర్స్, బీసీస్కి అట్లా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే అది ఏంటంటే మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాన్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.